కాళిదాసుకి అమ్మవారు కొత్త జ్ఞానం ఇచ్చేసరికి ఆ జ్ఞానంతో ఆయన అలా వెళ్ళిపోతారనమాట. కానీ అమ్మవారు ముందు తల పగలగొట్టుకొని స్పృహలో ఉండదు భార్య విద్యావతి. ఇంకా అలా చెలికత్తెలొచ్చేసి ఆమెను స్పృహలో తీసుకొచ్చి అసలు ఏం జరిగింది అని రాజుగారు అడిగేసరికి మొత్తం చెప్తుంది. ఇంకా ఆయన మంత్రి మీద చాలా కోపం వచ్చేసి ఉరిశిక్ష వేద్దాం అనుకుంటారు. కానీ విద్యావతి అంటుంది, వద్దు వద్దు వాడిని వదిలేయండి, అయ్యా మీకు నమస్కారం చేస్తాను, అసలు ఆయన్ని ఏ ప్రదేశం నుంచి మీరు తీసుకొచ్చారో చెప్తే చాలు నాకు అంటే అది కూడా చెప్పడు అనమాట మంత్రి. అంత పరమ దుర్మార్గుడు. అలాంటిది ఇంకేం చేస్తుంది విద్యావతి, ఇంకా అలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రాజుగారికి అన్ని వైపులా గూఢచారులు ఉంటారు కదా, వీళ్ళనేమో రాజ్య బహిష్కరణ చేసేస్తారు. గూఢచారులు వచ్చేసి చెప్తారనమాట, ఇట్లా కాశీ రాజ్యంలో చూసాం మేము అని చెప్పేసరికి ఈమె రాజుగారు అంటారు, వెళ్ళి నేను తీసుకొస్తానంటే లేదు లేదు నాన్న నేనే వెళ్తానని చెప్పేసి ఆమె చెలికత్తెలు వచ్చేసి ఒక ఇద్దరు చెలికత్తెలు పురుష వేషం వేసుకుంటారు. అంటే మగవాళ్ళ దుస్తు ధరించి మగవాళ్ళలాగా రెడీ అవుతారు. రెడీ అయ్యి ఇంకా బయలుదేరుతారు. ఎందుకు, వాళ్ళ సేఫ్టీ కోసం. ఆడవాళ్ళలాగా వెళ్తే సేఫ్టీ లేదు అప్పుడు, అందువల్ల మగవాళ్ళలాగా వేషం వేసుకొని బయలుదేరుతారు. కాశీరాజ్యం చేరుకుంటారు. కాశీరాజ్యంలో కాళిదాస్ గారు ఒక ఆశ్రమంలో ఉంటారు. ఆయన ఎలా బయటికి తీసుకురావడం, అందువల్ల ఏం చేస్తుంది విద్యావతి, ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తుంది. అప్పుడు ఆ ఆశ్రమవాసులందరూ వచ్చేసి చూస్తారనమాట. చూసేది ఆమెని కాపాడతారు. ఈ కవులకి ఎప్పుడు పడితే అప్పుడు కవితలు వస్తూ ఉంటాయి, చెప్పేస్తూ ఉంటారనమాట. ఈ విద్యావతి ఏం చేస్తుంది, పక్కనే కూర్చొని ఆయన ఎప్పుడైతే కవిత చెప్పారో అవన్నీ కూడా రాస్తుంది అనమాట. ఒకసారి ఏమవుతుంది, ఆకాశం చూస్తూ కాళిదాస్ గారు మేఘ సందేశం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. తర్వాత అనుకుంటారు, అయ్యయ్యో ఎంత మంచి పుస్తకం, ఏదో నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, రాత్రంతా అలా చెప్పేస్తారు, చెప్పుకుంటూ వెళ్ళాను, ఎంత పెద్ద పుస్తకం అయ్యేదా అని బాధపడుతుంటారు. బాధపడేసరికి విద్యావతి నేను రాశాను అని చెప్తుంది. అప్పుడు కాళిదాస్ గారికి చాలా సంతోషపడి, రాత్రంతా నువ్వు మేల్కొని రాస్తావా అని చెప్పేసి నాకు ఉమా అని పేరు పెడతారనమాట. ఉమా ఏం చేస్తుంది, ఎప్పుడూ కూడా కాళిదాస్ గారి సేవలోనే ఉంటుందన్నమాట. ఆయన కవితలు చెప్తుంటే రాయడము, ఆయన పనులు చూసుకోవడం, ఆయనకు అన్నీ అందించడం ఇలా చేస్తుంది. ఇదే ఆయన భార్య అని చెప్పేసి చెప్పేయండి అంటే ఇంకా లేదు లేదు నేను చెప్పను ఇప్పుడే అని చెప్పేసి భోజు రాస్తానంటే ఒక నర్తకి ఉంటుంది. కాళిదాస్ గారి జ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంటుంది అనమాట. కాళిదాసుని ప్రేమిస్తుంది. ప్రేమించేసరికి కాళిదాస్కి అసలు వాటి మీద జాస్ ఏమి ఉండదు. కానీ ఉమ చేసే సేవలకు మాత్రం చాలా సంతోషపడుతూ ఉండేవాడు అనమాట. ఒకసారి ఇట్లా ఉమతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు అని చెప్పేసి నర్తకి ఏం చేస్తుంది, ఆశ్రమానికి వచ్చేసి ఉమాని తిడుతుంది అనమాట. తిట్టేసరికి భయంకరంగా తిడుతుంది. ఇంకా అక్కడ సాధువు ఉంటాడు కదా గురువుగారు, ఆ గురువుగారు పక్కకు పిలిచేసి ఇట్లా ఉమా ఎవరో కాదు ఆయన భార్యే, ఇలాగ పాత జ్ఞానం మర్చిపోయి కొత్త జ్ఞానం వచ్చింది, ఆమె సపర్యలు చేసుకుంటుంది అనేసరికి ఇంకా వెళ్ళి క్షమాపణ అడుగుతుంది అనమాట నర్తకి. ఇంకా ఎలాగైనా నిజం బయటికి రావాలని చెప్పేసి సాధువు రాజు అందరు కూడా, ఇప్పుడు రాజు ఏం చేస్తారనమాట, రాజు తనకి కావాల్సిన రాజు మంచి కళాపోషకుడు, తను ఏది అనుకున్నాడో ఆ రచన కావాలని చెప్పేసి కాళిదాసుని అడిగేవాళ్ళు. కాళిదాసు అద్భుతంగా రచన చిత్రీకరించేవాళ్ళు. సరే, ఇలా ఉండగా ఈ ఒక పుస్తకం ఆవిష్కరణ చేయాలి. దానికోసము ఇట్లాగా విద్యావతి వాళ్ళ నాన్నని పిలుద్దామని చెప్పి అనుకుంటారు. ఆయన కూడా చాలా కళాపోషకుడు కదా, అందువల్ల ఆయన్ని పిలుద్దాము. ఇంకోటి వచ్చేసి ఈమె తండ్రి అని వీళ్ళకి తెలుసు. సరే అని చెప్పి పిలుస్తారు. సరికి రాగానే ఇంకా గుర్తుపడతారనమాట. గుర్తుపట్టి అల్లుడు అనేసరికి ఎవరు అల్లుడు, అసలు నేను ఆ ప్రదేశానికే రాలేదు, మీరేంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్తే ఇంకేం చేసేది లేక అందరూ ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు కాళిదాసు వచ్చేసి ఉమాని అడుగుతారు, నువ్వు నిజం చెప్పు, నువ్వే ఇప్పుడు నోరు తెరవాలి అంటే ఏం చెప్పను అని చెప్పేసి అమ్మవారిని దండం పెట్టుకుంటుంది. అమ్మవారికి దండం పెట్టుకునేసరికి అమ్మవారు వచ్చేసి, నువ్వు చాలా గొప్ప రచన రచించావు, ఇంకా మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉండండి, ఇద్దరు కలిసి మంచి రచనలకి రూపకల్పన చేయండి అని చెప్పి ఆశీర్వదిస్తారు.